ఇక బీజేపీ ఇండైరెక్ట్గా వైసీపీ తోటి ఉంటుంది. ఈ విధంగా జగన్తోనూ ఇటు ఒకవైపు ఉంటూనే చంద్రబాబుతో జనసేన నేత పవన్ కళ్యాణ్తో డైరెక్ట్ పొత్తు పెట్టుకుంటున్నటువంటి నేపథ్యం ఆసక్తికరంగా మారింది. విచిత్రాల విజన్, ఇక విచిత్రాల విజన్ అంటూ విశాఖ పేరుతో జగన్ విన్యాసాలు. 10 ఏళ్లలో 1.05 లక్షల కోట్లు ఖర్చు పెడతారట. అందులో 90% పాత ప్రాజెక్టులే, అత్యధిక కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులే. ఇప్పటికే పూర్తయినవి విజన్ ఖాతాలోనే. హెచ్పిసిఎల్ విస్తరణ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు సొంతం చేసుకున్న జగన్. ఇనాటి భోగాపురం ఎయిర్పోర్టు, అదాని డేటా సెంటర్కు తన కలర్. జగనన్న కాలనీలు, టీడీపీ కట్టిన టిడ్కో ఇండ్లు కూడా విజన్లో భాగమే. ఇక గతంలో కట్టినటువంటి టీడీపీ కట్టినటువంటి వాటిని కూడా విజన్ కిందకే తీసుకొస్తా ఉన్నారు. విజన్ పేరుతో, విశాఖ విజన్ పేరుతో అంతా విన్యాసాలు చేస్తా ఉన్నారు, చిత్ర విచిత్రాలకు తెరదింపుతా ఉన్నారు అంటూ ప్రధానమైనటువంటి వార్త. అధికారుల నుంచి ఫోన్ల మీద ఫోన్లు, అంతా చేసిన రాని పారిశ్రామికవేత్తలు స్వయంగా హాజరైంది కొద్దిమంది. ఏయూ ప్రొఫెసర్లు హాజరు హుకుం. సూట్లు వేసుకొని తరలివచ్చినటువంటి అధ్యాపకులు, సచివాలయ సిబ్బందికి డెలిగేట్ పాస్ పుస్తకాలు. తాకట్టుపై తడబాటు, సచివాలయం అప్పుపై సిఆర్టీఏ వింత సమాధానాలు. 385 కోట్ల ప్రస్తావనే లేదు. ఎలా వచ్చాయో చెప్పని వైనం. 5 ఏళ్లలో ప్రభుత్వం 4,207 కోట్లు ఇచ్చిందంటూ నోటు. ఇక ప్రధానంగా అన్నదాతలతో ఎన్నికల ఆటలు. ఇంకా మరో అంశము, అన్నదాతలతో ఎన్నికల ఆటలు అంటూ పంటల బీమా పరిహారం ఎగ్గొట్టే ఎత్తుగడ. జూన్లో ఇస్తామంటూ ఓట్ల కోసం ఊరేగింపులు. 1800 కోట్లకు ఎసరుపెట్టిన వైసీపీ ప్రభుత్వం. ఏడాదైనా 22-23 వడ్డీ రాయితీ, 450 కోట్లు ఇవ్వకుంటే జగన్ రైతు సర్కారు వేధింపులు. 33% లోపు పంట నష్టానికి సబ్సిడీ ఊసెత్తని వైనం. నిండా ముంచేశారని రైతుల ఆవేదన. 33% నష్టాన్ని సబ్సిడీ నిధులు విడుదల చేయాలంటూ ప్రధానమైనటువంటి అన్నదాతలతో ఎన్నికల ఆట ఆడుకుంటుంది జగన్ సర్కార్ అంటూ టీడీపీ విమర్శిస్తా ఉంది. ఆ యువనేతే A1 తిరుపతిలో రెవెన్యూ అధికారి, పోలీస్ ఆఫీసర్ ఓట్ల దొంగలే. సహకరించిన సహకార చైర్మన్ ఆయన. ఇంటే ఏపీ కార్డుల డౌన్లోడ్, కంప్యూటర్ స్వాధీనం, డేటా విశ్లేషణ. కార్పొరేషన్లో పనిచేసిన అధికారుల సోదరుడిపై నజర్. షెడ్యూల్ వస్తే దర్యాప్తులో వేగం. ఇక ఆ ఓట్ల కుంభకోణంలో నకిలీ ఓట్లను, వేల కొద్దీ ఓట్లను చేర్చడంలో ఆ యువనేతనే కీలకంగా వ్యవహరించారంటూ ప్రధానమైనటువంటి వార్త. బొక్కుడులో గజకేసరి. అంబో ఆ ఎమ్మెల్యే. ఒక్కొక్క ఎమ్మెల్యేపై రోజొక కథనాన్ని ఇస్తా ఉన్నారు. బొక్కుడులోనే ఆ ఎమ్మెల్యే గజకేసరిగా ఉన్నాడు అంటూ ప్రధానమైనటువంటి అప్పనంగా దోచేస్తున్న ఎమ్మెల్యే భూములు సెటిల్మెంట్కు వస్తే స్వహా. ఉమ్మడి విజయనగరం జిల్లా. ఆయన 2వ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సోదరుడు రాష్ట్ర స్థాయిలో కీలక పదవిలో ఉన్నారు. అయితే స్థానికంగా సెటిల్మెంట్లు, దందాలు చేయడంలో ఎమ్మెల్యే పేరే ఎక్కువగా వినిపిస్తుంటుంది. నియోజకవర్గంలో అన్ని వ్యవస్థలు తన కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. చీమ చిటుక్కుమకన్నా ఆయనకు తెలియాల్సిందే. సదరు నాయకుడు అక్రమార్జనకు నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న ఏ ఆదాయ వనరు వదలరు. భూముల వ్యవహారాలను సెటిల్మెంట్లు చేయడంలో దిట్ట. ఇష్టరాజ్యాలు, రాజ్యాంగ కొండలు తవ్వేస్తున్నారు. ఆయన కన్సర్నల్లోనే అడ్డగోలుగా ఇసుక తరలిస్తున్నారు. అవినీతి సంపాదనతో కోట్లు వెనకేసుకున్నారు. ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్న ఈ నేతలు మరోసారి టికెట్ ఖాయమైంది. చౌక ధరలకు 100 ఎకరాలు సొంతం చేసుకున్నారట. ఇక దాదాపుగా ఏపీలో సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వేల కోట్లకు పరిగెత్తుతా ఉన్నారు. వారు అనేకమైనటువంటి దందాలకు, ఆదాయ వనరులు ఏ వనరు ఉన్నా కానీ దాన్ని వదిలిపెట్టకుండా, ఎవరైనా తమ సమస్య ఉంటే ఆ సమస్య, భూములకు సంబంధించినటువంటి సమస్య ఉంటే ఆ భూములను కబ్జా చేయటమే ఆయన వంతుగా పెట్టుకొని ఎమ్మెల్యేలు సంబంధించినటువంటి అంశాలను రోజొక కథనంతో ఆంధ్రజ్యోతి ప్రచురిస్తుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.